దేవుడు పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు. అనేక సందర్భాల్లో మనం వింటూ ఉన్నాం. దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇవ్వాలి అని అంటే, ఒకటి మన ప్రార్థన ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. రెండు, మన స్థుతులు మన ఆరాధనలు ఎవరికి చేరాలి? దేవునికి చేరాలి. చేరితేనే సమాధానం వస్తుంది. నిజమంటారా కాదంటారా? చెప్పాలి అందరూ. ఓకే, మరి ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం అంటే, దేవుణ్ణి ఆరాధించటానికి. ఆరాధనకు మూలం ఏమున్నాయి మనకి? మనం ఆరాధించడానికి ఆధారం ఏమున్నాయి మన జీవితంలో? మేళ్ళు కదా. మనం ఆరాధించాలంటే మనం ఆధారం ఏంటి? మనకు అవి మేళ్ళు ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయి. ముఖ్యమైన రెండు మేళ్ళు ఏంటంటే, అపరాధముల చేతను పాపాల చేత చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోవలసిన వాళ్ళం మనం? నరకానికి వెళ్ళవలసిన మనల్ని దేవుడు ఏం చేశాడంటే, తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి, మరి ఆయన చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, తల మీద ముళ్ళ కిరీటం, మరి ఘోరమైన సిలువ, మరి బాధను ఆయన అనుభవించి, మరి ఉదయం 9 గంటలకు ఆయనకు సిలువేస్తే 3 గంటల వరకు కూడా సిలువ మీద నరకయాతన ఆయన అనుభవించాడు. ఎవరి కోసం? గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పాలా. మన కోసం. ఆయన ఆ రోజు అది చెయ్యకపోతే ఈరోజు మనకి ఏమి లేదంట? పాప క్షమాపణ, రక్షణ లేదు. ఎక్కడికి వెళ్ళిపోతాం? అందరం కట్టుకుని నరకానికి వెళ్ళిపోవలసిన వాళ్ళం. నరకం ఎవరి కోసం చేశాడు దేవుడు? గట్టిగా చెప్పండి. మన కోసం మాత్రం కాదు. కాబట్టి యేసుక్రీస్తు కానీ భూమి మీదకి రాకపోతే, ఆయన మరణించకపోతే, మరి మన పాప భారాన్ని ఆయన భుజం మీద వేసుకుని ఆయన చనిపోకపోతే, ఇవాళ మనకు ఈ రక్షణ, ఈ వెలుగు లేదు. కాబట్టి ఒక కారణం ఏంటంటే, మరి పాపాల నుంచి మనల్ని విడిపించి దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు? పరలోకం. రెండవది, మరి ఎన్ని రోగాలు, ఎన్ని ఇబ్బందులు, మరి ఎన్ని మరి అపాయకరమైన పరిస్థితులు మనకు వచ్చినా కానీ దేవుడు తన దేవదూతల ద్వారా మనల్ని ఏం చేశాడంట? విడిపించి మనల్ని ఏం చేశాడు? ఇవాళ ఆయన సజీవుల లెక్కలో, గట్టిగా చెప్పాలి, ఏ లెక్కలో ఉంచాడు? సజీవుల లెక్కలో ఉన్నాం, ఇంకా బ్రతుకున్నాం. ఇది దేవుడిచ్చిన మహా కృపండి. కాబట్టి రెండింటికి ముఖ్యంగా మనం దేవునికి ఏం చెల్లించాలి? స్తుతులు. కీర్తనకారుడు అంటాడు కదా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించుదును, నా రక్షణ పాత్రను చేబూని నీకేం చెల్లించాలి? స్తుతులు చెల్లించాలి. కాబట్టి ఇక్కడికి వచ్చింది మనం, దేవుడు మన పట్ల, మన కుటుంబాల పట్ల, మన బిడ్డల పట్ల, మన ఆరోగ్య విషయాల్లో, మా ప్రతి పనిపాట్లలో దేవుడు మనల్ని కాపాడాడు. కాబట్టి మన మైండ్లో ఎలా ఉండాలంటే, దేవా నువ్వు ఇన్ని మేలు నాకు చేసావు నాయన, ఇదిగో నీకు నేను ఏం చెల్లిస్తున్నాను? స్తుతులు. నిన్న యాక్సిడెంట్ అయింది, చూసే ఉంటారు, ఇక్కడ తెలిసే ఉంటుంది, ముమ్మడారంలో వై జంక్షన్ దగ్గర. మరి ఇద్దరు అక్కడికక్కడే, మరి చాలా సీరియస్. మరి ఎరకల్లంక అంటండి వాళ్ళది, ఇద్దరిది 2 బళ్ళు గుద్దేసుకున్నాయి ఇక్కడే ఆ మూల మీద. మరి వాళ్ళు, ఒక వ్యక్తి అయితే మాటలేదు, ఏం లేదు, తలగట్ట పగిలిపోయింది, బోల్డ్ రక్తం. ఇంకొక అతనైతే కాలు చెయ్యి ఇరిగిపోయింది ఆయనకి. అంటే ఇంట్లోంచి బయటకు వచ్చిన వ్యక్తి మళ్ళా ఇంటికి వెళ్ళే వరకు కూడా ఇవాళ లేదు. కానీ ఇంకా దేవుడు మన పట్ల ఏం చేస్తున్నాడు? మన బిడ్డల పట్ల. మీరేమనుకోండి కానీ మన గ్రామం నిజంగా దేవుని కనుసన్నల్లో, దేవుని సంకల్పంలో ఉంటుంది. కాబట్టి నిజంగానండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అనేక గ్రామాల్లో మనం వింటుంటామే కానీ మన గ్రామంలో మాత్రం దేవుడు మన బిడ్డలను కానీ, మన పట్ల కానీ, మన ప్రయాణాల్లో కానీ, మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, బురుసొట్ల ఎన్ని మరి ఇబ్బందులు రానేయండి. గోదావరి వచ్చింది, ఎక్కడెక్కడో నష్టాలు కలిగినాయి. తుఫాను వచ్చింది, ఎక్కడెక్కడో ప్రాణ నష్టాలు కలిగినాయి. అంత మరి కరోనా వచ్చింది. మన చుట్టూ కూడా అనేక మంది. ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి దేవుడికి మన మీద చాలా ఇష్టం ఉందా లేదంటారా? ఉంది. కాబట్టి ఆ ఇష్టాన్ని మనం ఏం చేయాలి అని అంటే, దేవుడు అధిక ఇష్టాన్ని మన మీద చూపించేలా మన ప్రవర్తన, మన ఆలోచనలు మనం ఏం చేయాలి? రోజు రోజుకి మార్చుకోవాలి. దీనివలన ఉపయోగం ఏంటి అని అంటే, ఇంకో ఏం చెప్తున్నాను, కరోనాలో మనం చనిపోలేదు, తుఫాన్లో మనం చనిపోలేదు. ఒకవేళ చనిపోయి ఉంటే మన బిడ్డల పరిస్థితి ఏమై ఉండును ఇవాళ?
తల్లిదండ్రులు లేని పరిస్థితులు చూడండి ఒకసారి కదండి. చిన్న చిన్న బిడ్డల్ని మరి కోల్పోయినటువంటి తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలు ఎంతమంది ఉన్నారు ఇవాళ సమాజంలో. ఆలనా పాలన వాళ్ళకి చూసేవాళ్ళు లేరు. కానీ దేవుడు ఇంకా నిన్ను నన్ను మన బిడ్డలను చూసుకునే అవకాశాన్ని ఇచ్చాడు అని అంటే మనం ఎంతగా రుణపడి ఉన్నామో ఖచ్చితంగా మనం ఈ 2025లో తెలుసుకోగలగాలి. అది మన గొప్పతనం ఏమి కాదండి. వెళ్ళడం రావడమే మనం చేసేది, అంతేనా? బిడ్డ స్కూల్కి వెళ్తుంటే ఆటో ఎక్కించడమే మనం చేసే పని. కానీ నువ్వు ఆటో ఎక్కించిన దగ్గర నుంచి బిడ్డ చుట్టూ మరి ఆయన కాపుదల వేసి భద్రంగా తీసుకెళ్ళి స్కూల్కి మళ్ళీ భద్రంగా తీసుకొస్తున్నాడు అని అంటే అది ఎవరట? గట్టిగా చెప్పాలా? దేవుడండి. కాబట్టి ఆయనకి రుణం మనం ఎంతైనా తీర్చలేమండి. అయింది తీర్చలేము. కాబట్టి ఏం చేయాలో మరి బైబిల్లో చెప్తాడు. మనం ఏం చేయాలంటే మన స్తుతులు మన ఆరాధనలు ఎక్కడికి వెళ్ళేలా మనం ఉండాలంట? దేవుని సన్నిధికి. ఇంకే జవాబు రావాలి. కాబట్టి ఇక్కడి నుంచి మనం ఆరాధన ముగించుకుని వెళ్తున్నాము అని అంటే మన ఆరాధన, ఇదిగో నా ఆరాధన ఎవరి దగ్గరికి వెళ్ళింది? దేవుని సన్నిధికి. ఈ వారం ఆరాధన దేవుని దగ్గరికి వెళ్ళిందని ఈ వారం జరిగే కార్యక్రమాలన్నిటిలోనూ దేవుడు మనకు చూపించేస్తాడండి. మళ్ళీ చెప్తున్నాను, మన ఆరాధన, ఈ ఆదివారం ఈ ఆదివారం స్తుతులు, ఈ ఆదివారం మనం చెల్లించే అర్పణలు దేవుని సన్నిధికి వెళ్ళి అని ఇవాళ మధ్యాహ్నం నుంచి మళ్ళీ వచ్చే ఆదివారం ఈ మధ్యలో జరిగిన ప్రతి కార్యము మనకు చెప్తుందండి. సాక్ష్యం అవే. అర్థమవుతుందా లేదా? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 1 నుంచి చదవండి. మౌత్ ఎవరి దగ్గర ఉంది? ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తుడొకడు కైసరలో ఉండెను. కొర్నేలి అనే ఒక భక్తిపరుడు ఎక్కడ ఉన్నాడట? కైసరా అనే ఊర్లో ఉన్నాడు. అతడు తన ఇంటి వారందరితో, చూడండి, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి పిలుచుడు దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరు చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధి ఎవరి సన్నిధికి వెళ్ళి అంట? దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా వెళ్తాయట. మన ప్రార్థనలు, ధర్మకార్యాలు, స్తుతులు, కృతజ్ఞతలు, ఆరాధనలు ఎవరి సన్నిధికి వెళ్ళాలి? ఒకవేళ దేవుని సన్నిధికి వెళితే అవి మనలను ఎవరి దగ్గర జ్ఞాపకం చేస్తాయంట? అమ్మ, అర్థమైందా లేదా? ఇప్పుడు మనలను, మన కష్టాన్ని, మన ఇబ్బందిని దేవుని దగ్గర ఎవరు జ్ఞాపకం చేస్తారు? చెప్పాలా? వచ్చినాన్ని బాగా అర్థం చేసుకోండి. మళ్ళీ చదవండి. నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి నిన్ను జ్ఞాపకం చేస్తాక వెళ్ళి అంట. అంటే మనలను దేవుని దగ్గర జ్ఞాపకం ఎవరు చేస్తారు? మాస్టర్ గారా, మన ప్రార్థనలు, మన ధర్మకార్యాలు, మీ ఆరాధనలు, మీ స్తుతులు ఎప్పుడైతే ఇవి ఎవరి సన్నిధికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళితేనే మనము, మన కష్టము ఎవరి కంటికి కనపడుతుందంట? దేవుని కంటికి. లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరకపోతే మన సమస్యలు ఎవరికి తెలియవు? దేవునికి తెలియవు. ఇప్పుడు చూడండి, ఈ వెళ్ళి దేవుని దగ్గర ఏం జ్ఞాపకం చేసినాయో తెలుసా? కొర్నేలి గారికి ఒక లోటు ఉందండి. ఏంటా లోటు? ఆయన ఎంత భక్తిపరుడే గాని ఆయన ఇంకా బాప్తిస్మం తీసుకోలేదు. కుటుంబం అంతా దేవుని యందు భయము భక్తి కలిగి ఉంది.
జాగ్రత్తగా వినాలి, ఈ సందర్భం మనకు అర్థం అవ్వాలి. ఇవాళ ఇక్కడ మీరు ఆరాధించే ఆరాధనలు, దేవుని సన్నిధికి వెళితే బాప్తీసాలు తీసుకొని మీ బిడ్డలు లేదా మీ కుటుంబాల్లో ఉన్న మీ భర్తలు, వాళ్ళు ఉన్నటువంటి ఆత్మీయ లోటు ఎవరికి తెలుస్తుందంట? దేవునికి తెలుస్తుంది. అప్పుడు ఆయన అవకాశాన్ని చూడండి ఇక్కడ, అప్పుడు ఏమని సలహా ఇచ్చాడంటే దేవదూత, కొర్నేలి నీ ప్రార్థనలు ధర్మ కార్యాలు అన్నీ బాగానే వచ్చినాయి, కానీ ఆయన మరి నీకు ఒక లోటు ఉంది, నీకు ఆ లోటు తీర్చాలంటే ఇదిగో పలానా ఆయన పేతురు గారు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని మీ ఇంటికి నువ్వు పిలిపించుకో. కాబట్టి జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే ఈ ధర్మకార్యాలు, ఆరాధనలు, స్తుతులు దేవుని సన్నిధికి చేరినాయో అక్కడి నుంచి జవాబు ఏమొచ్చింది కొర్నేలి ఇంటికి అని అంటే, కొర్నేలి ఇంట్లో ఏ లోటు ఉందో ఆ లోటు ఏం చేయబడింది? తీర్చబడింది. కాబట్టి ఈ విషయం బాగా అర్థం అవ్వాలి. దేవుడు అన్నీ చేయడానికి సిద్ధంగానే ఉంటాడు, కానీ మన ప్రార్థనలు, మన ఆరాధనలు, మన స్తుతులు ఎక్కడికి వెళ్ళట్లేదు? దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు. వెళ్ళేలా ఉండాలి. అందుకే దేవుడు పదే పదే చెప్తాడు, అయ్యా నా మందిరంలో ఆ పిచ్చుకలకు ఏం దొరుకుతుందట? ఆహారం దొరికిందట. దేవుని మందిరంలో ఎవరికి ఆహారం దొరికింది? ఏమంటే పిచ్చుకలు ఎక్కువ, మనం ఎక్కువ దేవునికి? మరి పిచ్చుకలకే ఆహారం దొరికిందంటే ఆయన పిల్లలమైన మనకు దేవుని మందిరంలో నుంచి ఆశీర్వాదాలు దొరకవా? దొరుకుతాయి. కొంతమంది నిద్రపోతాం, కొంతమంది ఏదో ఆలోచనలతో వస్తాం. అంటే ఏం లేదు, ఈ నిద్రపోయే వాళ్ళకి ఏం లేదో తెలుసండి. నిద్ర వచ్చే వాళ్ళకి ఏంటి అని అంటే, ఏమంటే ఇప్పుడు నిద్ర వచ్చిందంటే రాత్రి నువ్వేం చేయలేదు? సరిగా పడుకోలేదు. సరిగా ఎందుకు పడుకోలేదో తెలుసా? అన్ని రోజుల్లాగే నువ్వు ఆదివారం కూడా ఒక రోజు అంతే. అర్థమైందా లేదా? ఆదివారమే పని పెట్టుకున్నావు, ఆదివారమే బట్టలు ఉతుక్కోవడం పెట్టుకున్నావు, ఆదివారమే కడుక్కోవడం పెట్టుకున్నావు అంటే అర్థం ఏంటంటే, సోమ మంగళ బుధ గురు శుక్ర ఎలాగో ఆదివారం కూడా నీకు అలాగైతే ఉపయోగం లేదు. ఇది ఒక ప్రత్యేకమైన రోజుగా, దేవుడు మనల్ని ఆశీర్వదించే రోజుగా, మన యేసుప్రభు వారి శరీరంలో రక్తంలో చేతులు పెట్టే ముందు మనలను మనం ఏం చేసుకునే రోజు ఇది? పరీక్షించుకునే రోజు, ప్రత్యేకమైన రోజు. ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ప్రత్యేకమైన రోజు ఏంటి అని అంటే యేసుప్రభు వారు సిలువ వేయబడిన రోజండి. ఎందుకో తెలుసా? అది అతిపెద్ద పండగ ప్రపంచానికి. మరియమ్మ గారికి దేవదూత వచ్చి ఏం చెప్పింది? ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన, అది ఎప్పుడు జరిగింది? పుట్టుకతోట, ఆయన మరణంతోట? చెప్పాలి. ఆయన పుట్టేసి అలా ఉంటే ఉపయోగం లేదు కదా. ఆయన పుట్టిందే ఎందుకు? సకల మానవాళి పాపాల నుంచి ఏం చేయడానికి? పరీక్షించడం. పుట్టుక కాదు కదా అక్కడ కారణం. ఏది మెయిన్ అది అక్కడ అయింది? చెప్పాలి గట్టిగా, ఆయన మరణం. కాబట్టి ఆ మరణ దినాన్ని గుర్తు చేసుకునే రోజు ఏది మనకి? అదే కదా, మీరు ఈ శరీరము తిని నా రక్తం త్రాగునప్పుడల్లా నా మరణాన్ని ఏం చేయాలి? మీరు ప్రచురించమన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అన్ని రోజుల్లో వంటి రోజు ఆదివారం కాదండి. ఒక ప్రత్యేకమైన దినంగా మనం భావిస్తే నువ్వు శనివారం తొందరగా పడుకుంటావు. చాలా మంది స్త్రీలు ఉంటారు, శనివారం నైటే గొడవలు పెట్టుకుంటారు ఇంట్లో. పెట్టుకునేలే చేస్తాడు ఎవడాడు? దరిద్రుడు. ఎందుకో తెలుసా? నిజంగా మనకి అమ్మో రేపు ఆదివారం, నేను నా భర్త నా బిడ్డలు, నేను నా భార్య నా బిడ్డలు, నేను మా నాన్న మా అమ్మ దేవుణ్ణి యథార్థంగా మంచి మనసులతో ఆరాధించాలనే ప్రతి మైండ్ ఎవరికి ఉంటుందో, ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, ఎంత ఇబ్బంది అయినా ఓర్చుకుంటారండి. ఎందుకని? రేపు ఏ రోజు? రేపు ఆరాధనే వచ్చే వారం అంతా మా బ్రతుకుల మీద ఆధారపడి ఉందనే మైండ్ ఎవడుకుంటే వాడికి లేదు. ఆదివారం మిగతా రోజుల్లాగా అనుకుంటే నువ్వు సిద్ధపడలేవు, తొందరగా పడుకోలేవు. కాబట్టి ఆలోచిద్దాం, మనం ఎంత దేవునికి ప్రత్యేకత ఇస్తే ఆయన కూడా మనకే, చెప్పాలి గట్టిగా, అంతే ప్రత్యేకత ఇస్తాడండి. మనం దేవునికి ఎంత విలువిస్తే ఆయన కూడా అంత విలువిస్తాడు. మనం దేవుని సన్నిధికి వచ్చి నిద్రపోతే ఆయన కూడా మన పనుల విషయంలో, మన ఆరోగ్య విషయాల్లో, మన బిడ్డల విషయంలో కూడా ఆయన ఏం చేస్తుంటాడు? ఆయన నిద్రపోతాడు, చూడనట్టుగానే ఉంటాడు.
ఆదివారం అనేది ఏదో మొక్కుబడిగా చేసే రోజు కాదండి, ఒక ప్రత్యేకమైన దినం ఇది. దేవుడు మనల్ని ఆశీర్వదించే రోజు. మన పాపాలను మళ్ళీ చెప్తున్నాను, మన పాపాలను దేవుని దగ్గర ఒప్పుకునే రోజు. ఏ రోజు ఇది కదా? కాబట్టి దీన్ని ప్రత్యేకమైన దానిగా మనం ఎంచాలి. మన ఆరాధనలు, మన స్తుతులు ఎవరి సన్నిధికి వెళ్ళాలి? వెళితే అవే మనల్ని దేవుని దగ్గర జ్ఞాపకం చేస్తాయి. అవి జ్ఞాపకం చేస్తే దేవుని జ్ఞాపకాల్లోకి మనం వెళితే ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఒకసారి నిర్గమకాండము 2వ అధ్యాయము 23. అలాగున అనేక దినములు జరిగిన పిమ్మట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు దేవునికి మొరపెడుచుండగా ఏం చేస్తున్నారండి వీళ్ళు? వాళ్ళ బాధల్లో ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. కష్టాల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. ఇంకా తమ కడుపున పుట్టిన బిడ్డలను కాపాడుకోలేని దుస్థితిలో వారు. మనం ఏమన్నా ఉన్నామంటారు ఇలాగా? ఇవాళ లేవు. మన బిడ్డలందరూ కూడా మనతో పాటే ఆరాధనలో ఉన్నారు. లేమని ఎంత ధైర్యంగా చెప్పేస్తున్నారో. ఉన్నారా? మన బిడ్డలు ఉన్నారా దేవుని మందిరంలో? ఇవాళ రక్షణలో ఉన్నారా? ఇశ్రాయేలీలు ఆ రోజున ఐగుప్తు రాజు చేతిలో పడి ఎలా అయితే నలిగిపోతున్నారో, బిడ్డలను రక్షించుకోలేని స్థితిలో ఉన్నారో, ఇవాళ కూడా క్రైస్తవ సమాజం అలాగే ఉంది. లేదా? అలాగే ఉంది. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళ బాధలను బట్టి మా బిడ్డలను, ఇగో నా కడుపును పుట్టిన బిడ్డను నేను బతికించుకోలేని దుస్థితులు. ఆ రోజు మగ పిల్లలే కదా, ఆ రోజు కూడా ఎవరిని రక్షించుకోలేకపోయారు? తల్లిదండ్రులు మగ బిడ్డల్ని. ఇవాళ కూడా మగ పిల్లల్ని రక్షించుకోలేని స్థితిలో క్రైస్తవ సమాజంలో తల్లిదండ్రులు ఉండిపోతా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసండి? నిట్టూర్పులు విడుస్తున్నారట. వారి బాధ దేవునితో చెప్పుకుంటున్నారు. ఎంతమందిని చెప్పుకుంటున్నాం మనం దేవుని సన్నిధిలో? నాయన నా బిడ్డను మార్చని ఎంతమంది అడుగుతున్నాం? ఎంతమంది అడుగుతున్నామండి? అయ్యా నా బిడ్డకు సరైన అది లేదు నాయన, భవిష్యత్తులో పరిస్థితి ఏంటో ఆలోచన లేకుండా ఉన్నారు నాయన మా పిల్లలని ఎంతమంది మనం ఆలోచించగలుగుతున్నాం? కాబట్టి దేవుని సన్నిధిలో ఖచ్చితంగా మన పనులు జరుగుతాయి. కాబట్టి చూడండి, నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు వెళ్ళిందా? వెళ్ళే వరకు వదలలేదండి వాళ్ళు. వారి బాధ ఎవరి దగ్గరికి చేరాలి? చెప్పండి గట్టిగా. మన బాధలు ఎక్కడికి, మన ఆలోచనలు, మన ప్రార్థనలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? వెళ్ళాలంటే కొర్నేలు లాంటి జీవితాలు కావాలి. చూడండి ఇక్కడ ఏమంటాడు? వారి మొర దేవుని వద్దకు చేరగానే కాగా మీరు అనుకోవచ్చు, ఏమండి మేము ప్రార్థన చేస్తేనేనా, మేము ధర్మకార్యాలు చేస్తేనేనా, మేము మా ఆరాధనలు బాగా మేము ఆరాధిస్తేనే మేము దేవుని దగ్గరికి మా జ్ఞాపకంగా వెళ్తామా? దేవుడికి మా గురించి దేవుడికి తెలియదు అని చాలా మంది మనం ఆలోచించుకుంటా ఉంటాం. అప్పుడప్పుడు చేతమా చేయమమ్మా. తప్పు చేసేవాడు కూడా, తప్పుకు శిక్ష రాకపోతే తప్పు చేసే వ్యక్తి కూడా ఏమనుకుంటున్నాడు? ఇలా నేను తప్పు చేస్తున్నాను కానీ నన్నేమీ దేవుడు చేయట్లేదు కాబట్టి నేను చేసేది తప్పు కాదు అని అనుకుంటున్నాడు. ఎందుకని? అది కూడా ఎక్కడికి చేరలేదు అనుకుంటున్నాడు? దేవుని దగ్గరికి. మంచి వాళ్ళు కూడా అదే ఆలోచనలు ఉన్నారు. ఇక్కడ చూడండి, మరి ఇజ్రాయేలీలు దేవుడు చూస్తున్నాడా చూడలేదా? చూస్తున్నాడు. చాలాగా ఈ క్రిటికల్ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు నేను క్రైస్తవుడినే కదా, పాటలు పాడుతున్నాను కదా అని అనుకుంటుంటాం. కానీ నీకున్న బాధ, నీకున్న ఇబ్బంది దేవుని సన్నిధికి చేరేలా నువ్వు ప్రార్థించగలిగితే, నువ్వు ఆరాధించగలిగితేనే దానికి జవాబు వస్తుంది. అందుకేనండి ఎన్ని సంవత్సరాలు అయినా సరే మన బిడ్డలను మనం మార్చుకోలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? మన బిడ్డల గురించి మనం అంత యథార్థంగా దేవుని దగ్గర అడగలేకపోతున్నాం, ప్రార్థించలేకపోతున్నాం. పోనీ ప్రార్థన లేదు, పోనీ ఆరాధన అయినా ఉందా?
కొన్ని స్థుతులైనా ఉన్నాయంటే అది కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కాబట్టి మన ప్రార్థన, మన ఇబ్బందులు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదట, దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. ఆరాధనకు వచ్చి మనం అశ్రద్ధగానో, ఆరాధనకు వచ్చి మనం, బైబిల్ ఏమంటాడు ప్రసంగ గ్రంథంలో, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్తగా ఉండట్లేదు అని అంటే కొంతమంది కారణం ఏంటి అని అంటే ఆరాధనలో నాకేమీ రాదు అనే ఆలోచన. చూడండి ఇక్కడ మనం ఎప్పుడైతే ప్రార్థనలు చేరినాయో దేవుడు ఏం చేశాడంటే చెప్పండి, కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను. ఎప్పుడు చూశాడండి? ఎప్పుడు చూశాడు ఆయన? వీరు ప్రార్థనలు, వీరు మూలుగులు, వీరు మొరలు ఎక్కడికి వెళ్ళిన తర్వాత, ఎంతమంది మొర పెడుతున్నాం బిడ్డల గురించి కానీ, మన పరిస్థితుల గురించి కానీ. నాయన నా ఆత్మీయ పరిస్థితి బాగలేదు నాయన, నేను క్రైస్తవునే కానీ క్రైస్తవురాలనే కానీ అసలు క్రైస్తవ సంబంధ పనులు నా జీవితంలో ఏమీ లేవు నాయన. మాటలు కానీ, చేతలు కానీ, పనులు కానీ మార్చుకునే అవకాశం ఈ నాయన. మార్చుకోకుండా నేను చచ్చిపోతే, ఇలాగే నేను చచ్చిపోతే ఎక్కడికి పోతాను? ఎంతమంది మనం మూలుగుతున్నాం? కాబట్టి ముందు మనం దేవుని సన్నిధిలో ఆరాధనలో వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వారం రోజులు కూడా మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే, మన 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 చాలా మంది ఏం చేస్తుంటాం అంటే చేసే తప్పు, ఎంత ఇబ్బందులు కష్టాలతో ఉన్నా కానీ ఏమీ లేనివారుగా మనం నటిస్తూ ఉంటాం. మనుషులకు చెప్పుకోవసరం లేదు, కానీ ఎవరికి చెప్పాలి? చెప్పాలి వద్దా? చెప్పాలి. చెబితేనే మన ప్రార్థనలు ఆయన సన్నిధికి వెళ్తాయి. అక్కడి నుంచి ఏమవుతుంది మనకి జవాబు? మనుషుల జవాబు ఎంతవరకు ఉపయోగం చెప్పండి మనకి. అమ్మా మనుషులు జవాబిస్తే ఎంతవరకు మనకి? కొంతవరకునే. కానీ దేవుడిస్తే అది సంపూర్తిగా ఆయన ఇస్తాడు. కాబట్టి మరి మన ఆరాధన యొక్క ఉద్దేశాన్ని ఆలోచన చేసుకుందాం. అందుకంటాడు కదా, నీవు దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే, మనం పైనుంచి మనల్ని ఎవరు చూస్తున్నారంట? దేవుడు. మన చుట్టూ ఎవరున్నారు? దేవుడు. మన చుట్టూ ఉన్నాడంటే మన హృదయంలో ఆలోచనలు కూడా ఆయనకు తెలుస్తాయా? తెలియవా? అన్ని తెలుస్తాయి. కాబట్టి మనం ఎక్కడున్నా మనం ఎలా ఉండాలంటే, మరి రోమాపత్రికలు అంటాడు, ఆత్మతో ప్రార్థన చేతను శరీరముతోనూ. అంటే ప్రార్థన పెదాలతోటే కాదు, ఆరాధన పెదాలతోటే కాదు, ఎక్కడి నుంచి కూడా ఉండాలట? హృదయం నుంచి. నిజంగా అలా ఆరాధించి మనం బయటికి వెళ్తే మన శరీరం ఎలా ఉంటుందో తెలుసండి? ఎప్పుడైనా అనుభవించారో దాన్ని? చాలా తేలిగ్గా ఉంటామండి, మనం ఫ్రీగా ఉంటాం. ఆ స్థితి అనుభవించారు కాబట్టేనండి, ఎవరు? కమలా గారు వినాలి. ఆ స్థితిని అనుభవించారు కాబట్టే అపోస్తలులు 12 మంది, పౌలు గారు ఓ పక్క నుంచి ఏం చేసేవారండి? వాక్యం చెప్తుంటే వాళ్ళని, రమణ గారు ఏం చేసేవారు? కొరడాలతో కొట్టడం, రాళ్లతో కొట్టడం. జాగ్రత్తగా వినాలి. వాళ్ళు దాన్ని అనుభవించారండి. దేవుని సన్నిధిలో ఉండే ఆ సంతోషాన్ని, దేవుని గురించి పని చేసేటప్పుడు లేదా దేవుని గురించి కష్టపడేటప్పుడు నిద్రను ఆపుకోలేకపోతున్నామండి మనం. ఎంత సిగ్గుచేటండి! ఇక్కడికి వచ్చి దేన్ని ఆపుకోలేకపోతున్నాం? నిద్రను ఆపుకోలేకపోతున్నాం. కొరడా దెబ్బలు కొడుతూ ఉంటామా? ఎందుకు వచ్చిన యేసుబాబులేండి అని పారిపోతాం. ముందు ఉందండి మనకి, రేషన్ కార్డులు తీసేస్తారంటే, తెల్ల కార్డులు తీసేస్తారంటే క్రైస్తవులకి. ఎంతమంది ఉంటాం? ఎంతమంది ఉంటాం? ఉండగలవా? కాబట్టి అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈ భూమి మీద జీవితం అతి తక్కువ, కానీ మనకు అసలైన జీవితం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. కాబట్టి అపోస్తలులు అనుభవించారండి దాన్ని. ఎంత కొడతన్నా పేతురునండి తీసుకెళ్ళి సిలువేస్తుంటే ఆయన ఏమన్నాడో తెలుసండి? మనమైతే అయ్యా మీ కాళ్ళు అట్టేసుకుంటానయ్యా, మమ్మల్ని వదిలేయండి అయ్యా. సిలువేస్తే ఇంక ఉంటాడా? చచ్చిపోతాడా? పైగా ఏమన్నా సుఖమైన సావా? చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు. ఎలా ఉంటుందమ్మా మేకు కొడుతుంటే? పేతురు ఏమన్నాడు తెలుసండి? అంటే బైబిల్లో రాయబడలేదు కానీ మన చరిత్రకారులు రాశారనమాట దాన్ని. అయ్యా సిలువెత్తే వెయ్యండి కానీ యేసుప్రభు వారిని వేసినట్టు నన్ను ఇలా వెయ్యొద్దు. అంటే ఇష్టపడుతున్నాడా? బాధపడి పారిపోతున్నాడా? బ్రతుకుట క్రీస్తే, చావైతే రేపు ఆదివారం
నేను నిద్రపోకుండా దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రతి వారం నన్నే అంటున్నాడు పాస్టర్ గారు, పేరెట్టపోనా కానీ. ఎంతమందికి ఉంది బాధ? నిద్రపోతున్నారు అన్నానంటే నిద్రపోయే వాళ్ళకి తెలుస్తుందో తెలీదా? ఇది మాట్లాడొద్దు అంటున్నానంటే మాట్లాడే వాళ్ళకి తెలుస్తుందో తెలీదా? మరి వచ్చేవారు నువ్వు ఎలా ఉండాలా? చిచ్చి పాస్టర్ గారు అంటే నాకేటి? మా డాడీ గారు ఉన్నారు, ప్రార్థన కొంచెం మార్చుకోండి సార్ అన్నాను. ఆయన కోపం వచ్చింది. ఏం చెప్పండి మరి. నేనేమనలేదు ఆయన్ని. అనిందే అంటున్నారు అనేసి కొంచెం ఆలోచించేయండి సార్ అని అన్నాం. దానికి ఆయన కోపం వచ్చింది. సరే, అందరికీ కోపం ఎవరి మీద? మీరే కదా బైబిల్లో కూడా అన్నాడులేండి, అందరికీ కోపం నా మీదే. కాబట్టి ఆలోచిద్దాం కదా. మన ఒకటండి, విమర్శ వేరే, సరి చేసుకోవడం వేరే. నేను సరి చేసుకోవటాకే మాట్లాడతాను. కాబట్టి మన ఆరాధన మనకు జవాబు రావాలి అని అంటే ఖచ్చితంగా మనలో ఉన్న లోపాలు దేవుడు చెప్తున్నప్పుడు వాటిని ఒకటొకటికి ఏం చేయాలి మనం? పౌరుషం రావాలి. చిచ్చి నన్నే అంటున్నాడు పాటర్ గారు, వచ్చేవారం నేనేంటో చూపిస్తాను. చిచ్చి నన్నే అంటున్నాడు లేటుకు వస్తున్నావని. లేటుకు వస్తున్నావు అన్నానంటే లేటుకు వచ్చిన వాళ్ళకి బాధ రావాలొద్దా? ఆ బాధ వచ్చింది అనుకోండి, వచ్చేవానికి ఏం జరగాలి? ఇది చిచ్చి మొన్న వారం నన్నే అన్నాడు, అంతకు ముందు వారం నన్నే అన్నాడు ఈయన, చూడు అందరికంటే ముందెళ్ళి చూపిస్తానని ఉంటే నేను గమనించకపోవచ్చు, కానీ ఎవరు గమనిస్తారు? ఇది ఖచ్చితంగా జవాబు నా కోసం. నిద్ర వచ్చినా కానీ ఆపుకుంది, పనున్నా కానీ టయానికి. నిజంగా ఎంతదండి. కాబట్టి మన ఆరాధనలు ఎవరి సన్నిధికి వెళ్ళాలి? అది నేను చూడటమో పక్కోళ్ళు చూడటమో వల్ల ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రిపేర్గా ఉండాలి కదా, ప్రిపేర్గా ఉండాలి. ఒకసారి చూడండి ఎబ్రీల్కి రాసిన పత్రిక చూడండి. అక్కడ సమాజంగా కూడుట మానక అనే మాట ఉంటా చూడండి రామన్ గారు. ఎబ్రీల్కి రాసిన పత్రిక ఎన్న అధ్యాయము? 10వ అధ్యాయము చూడండి. ఆదివారం గురించి ఎంత బాగా చెప్పాడు చూడండి దేవుడు. 10వ అధ్యాయము 24 నుంచి. అందరు తీయండి బైబిల్, చదవండి. మౌతున్న వాళ్ళు చదవండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. మనందరం సమాజంగా ఎప్పుడు కూడతాం? ఆదివారం కూడతాం. ఇంకా ఎప్పుడు కూడతాం? వాటి గురించి కాదు, ఇక్కడ ఆదివారం గురించి చెప్తున్నాడు. సమాజంగా కూడుట మానొద్దు. ఏం చేయాలంటమ్మా? ఆదివారం వచ్చి కొలిది కూడా మనం ఒకరినొకరు ఏం చేయాలంటమ్మా? శనివారం 12 గంటల వరకు టీవీ చూస్తుంది మన ఇంటి పక్క ఆవిడ, నీకు వినపడుతుంది సౌండ్. ఇప్పుడు నువ్వేం చేయాలంట? వెళ్ళి ఏం చేయాలంట? నిజమండి ఇది. అమ్మ రేపు ఏంటి? ఆదివారం. నువ్వు నిద్ర అవట్లేదు, నన్ను నిద్ర అనేవట్లేదు. రేపు ఆరాధించొద్దా? హెచ్చరించుకోవాలట. నిజమండి ఇది, నేను చెప్పట్లేదు. మనం బయలుదేరి మనం వచ్చేస్తామంతే. వాళ్ళు ఇంకా స్నానాలు చేయకుండా మొఖాలకు అడుగుతున్నా, ఇంకా గిరగిరా తిరుగుతున్నా, నాకెందుకు వచ్చిన బాధ, నేను వెళ్ళానో లేదు. అది అసలు క్రైస్తవుల పద్ధతే. ఇవాళ 3కో 4కో చెప్పాను పొద్దున్న బయలుదేరి, నేను తిట్టుకునే ఉంటారు నన్ను. మీ తిట్లే నాకు అది. అలాగని రోజు తిట్టమాకండి కదా. ఏం చేయాలి చూడండి, ఒకరికొకడు హెచ్చరించాలి. దేని గురించి అన్నాడు చూడండి. ఆ దినము, ఏ దినము? ఆదివార దినము సమీపించుట మీరు చూచిన కొలది. దగ్గరకు వచ్చేస్తుంది. మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం వచ్చేస్తుంది. ఎవరైనా కానీ మనతో పాటు ఆరాధించే వాళ్ళు ఎంత తప్పుడు పని చేస్తుంటే, అమ్మ రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి కదా ఆదివారం గుర్తురా. నిజంగా ఈ పని సంఘం చేస్తే మన సంఘం ఎలా ఉంటుందండి అప్పుడు? అస్సలండి సంఘం ఏ పని చేయట్లేదండి అలా. ఏ పని అంటే మీటింగులకి చేశారు, నేను కాదంటలేదు. ఆ పని గురించి నేను అంటలేదు. ఆత్మల భారం సంబంధించి ఎవరమో చేయట్లేదు. ఇప్పుడు రమణ గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మీరే 9:45 వరకు పొట్టి సీన్ కొట్టుకాడే కూర్చున్నారు అనుకోండి. సీన్ గారికి ఎలా ఉంటుంది ఇప్పుడు? ఈయన వాకింగ్ చెప్తాడు రమణ గారు, ఈయనే కదలలేదు అనుకుంటాడు అనుకోడా? మరి ఏంటి ఇప్పుడు మనం నేర్పించేది సమాజానికి?
9:30 అయిందా కట్టు అన్నాడు అనుకోండి రమణ గారు. ఓసారి తిట్టుకున్నా కానీ సీన్ గారు రెండోసారి ఏం చేస్తాడు, చిచ్చి ఈయన చేతనే అని చెప్పించుకోవటం ఏంటి అనుకుంటాడు అనుకోడా. కాబట్టి ఎలా ఉండాలి ఇప్పుడు సంఘం, ఎలా ఉండాలి? ఆదివారం మీద మైండ్ పెట్టాలట. ఆ దినము సమీపించిన కొలది ఒకరినొకడు హెచ్చరించుచు మరి ఎక్కువగా అలాగు చేయుచు. అది ఇది నువ్వు చెయ్యాలంటే నీ పొరుగువాడి మీద నీకేముండాలంట? ప్రేమ ఉండాలట. నీ పక్కడు ఈడ ఆరాధింతే ఎంత, ఆరాధించకపోతే ఎంత అనుకున్నావంటే అతని మీద నీకేం లేదు. చెప్పాలి గట్టిగా. నీ బిడ్డలను కూడా విడిచిపెట్టి బయట వస్తున్నావు దేవుని సన్నిధికి రాకుండా అంటే నీ పిల్లల మీద నీకేం లేదు. ఎవరికి వదిలేసి వచ్చావు? సాతానికి వదిలేసి వచ్చావు. ఇది వాస్తవం అండి, మళ్ళీ చెప్తున్నాను. అన్న పెంచుకోలేక కాదండి బిడ్డను తీసుకెళ్ళి మందిరంలో విడిచిపెడతా, పెంచుకోలేదా? లేక కదండి పుట్టాడు సమూయేలు, పెంచుకోలేదా? పెంచుకోలేక కాదు, నాకంటే దేవుని సన్నిధిలోనే నా బిడ్డ బాగా. నేను ఒకవేళ ఆస్తులు ఇవ్వచ్చు, అంతస్తులు ఇవ్వచ్చు నా బిడ్డకి, కానీ దేవుడైతే ఏమిచ్చాడో తెలుసా? రాజులను అభిషేకించేవాడిగా నిలబెట్టాడండి. ఎవరినే? సమూయేల్ని. కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ దినము సమీపించిన కొలది, ఆదివారం వచ్చే కొలది మనం వర్క్ చేయాలండి. సంఘం పని చేయాలా? ఆదివారానికి ప్రిపేర్ చేయాలని నీ ఇంటి పక్క వాళ్ళని, నీ ఇంటి ఎదురుల్ని, నీ ఇంటి వెనకాల వాళ్ళని ఏం చేయాలంటే మనం ప్రిపేర్ చేయాలా. ఎప్పుడైతే మనం ప్రిపేర్ చేసామో శనివారం ఇంకా యాక్టివ్గా ఉండాలట. ఏటమ్మా ఇవాళ వెళ్తున్నావు ఊరికి, ఎన్ని గంటలకు వస్తావు రేపు? ఎంతమంది అడుగుతారు చెప్పండి మీలో? అమ్మ ఎంతమంది అడుగుతాం? అడగాలా వద్దా? ఇప్పుడు ఈ పని పాస్టర్ గారికి చెప్తున్నాడా, సంఘానికి చెప్తున్నాడమ్మా? సంఘం చెయ్యాలండి ఆ పని. అమ్మ నిన్నటి వరకు ఖాళీగానే ఉన్నావు, ఇవాళ పెట్టుకున్నావు, ఇవాళ ఇంకా కొంతమంది ఆదివారాలు పెట్టుకుంటున్నారు కార్యక్రమాలు. అలాంటి వారు కూడా సంఘ సభ్యులు చెప్పాలమ్మా రేపైతే మేము రాం. నేను చాలాసార్లు చెప్పాను, మీ బంధువుల ఇళ్ళలో ఉన్న సరిగా మొన్న మా పెద్దనాన్నగారు కోటో వెంకటరావు గారు అని ఆయన చనిపోయాడు. నేను చెప్పానండి, ముందు నుంచి చెప్తాను ఉన్నాను, అతనికి నెల ముందు చేసేశారు, వద్దని చెప్పాను. ఆయన వచ్చే నెలలో చనిపోయాడు 19వ తారీఖుని. నేను చెప్పాను వద్దండి, ఆదివారం వచ్చింది, పైగా మీరు నెల ముందు చేస్తున్నారు, అది కూడా కరెక్ట్ కాదు, బాప్తిసం తీసుకున్నాడు ఆయన అని అంటే వాళ్ళు వినలేదండి. ఆదివారం చేసుకున్నారు. ఎక్కడ వెళ్తాం? అవుతుందా? మన ఆరాధన అయినప్పటికే మనకు 12:30, 1 గంట. అలాంటి కాడకు మనం మానేయగలిగితే రెండోసారి అలా తప్పు చేస్తారా? కాబట్టి కొన్ని మనం చెయ్యాలి. ఎందుకంటే ఒకటి, మనం ఎప్పుడైతే సహకరిస్తున్నామో అవతల వ్యక్తి ఇంకా మారుతాడా? మార్పు వస్తుందండి సీన్ గారు. మనం సహకరిస్తున్నాం అనుకోండి అతనికి తప్పు చేయడానికి, అతను మారుతాడా? మారడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆదివారం వస్తుంది అని అంటే మీరు ఒకరినొకరు ఏం చేయాలంట? పురికొల్పాలంటున్నాడు. ఏదో ఆదివారం వస్తుందయా, రొట్టె ద్రాక్షరసం తీసుకోవా? మరి ఈ పాపం పని చేస్తున్నావేంటి, ఈ తప్పుడు పని చేస్తున్నావేంటి? నిజంగా ఇలాగానే సంఘం తన పని తాను చేస్తే మన ఎదుటిన్న గ్రామం ఎప్పుడో మార్పు చెందునండి. మన ఇంట్లో ఉన్నవారు ఎప్పుడో బాప్తిసాలు తీసుకుందరు. అన్నీ మనం ఏం చేస్తుంటామంటే మన చేతుల్లో తీసుకుని రక్షణ వచ్చేటప్పటికి మాత్రం ఎవరి మీద వదిలేస్తున్నాం? మనం తల్లిదండ్రులమే. ఎంత తెలివితేటలో మనకి. అడిగి తెలియదా అండి? ఏం చదివించాలో నువ్వే డిసైడ్ చేస్తావు, ఏ బట్ట కట్టుకోవాలో నువ్వే డిసైడ్ చేస్తావు, అంతేనా? అన్నీ మనమే డిసైడ్ చేస్తాం. కానీ ఎక్కడికి వచ్చినప్పటికి మనం డిసైడ్ చేయటానికి ఇష్టపడం, రక్షణ వచ్చేటప్పటికి. కాబట్టి చూడండి ఏమంటున్నాడో, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును. ఏ కార్యాలు? మంచి పనులు మనము చెయ్యాలి, ఇతరుల చేత చేయించుటకును పురికొల్పవలెను. పురికొల్పటం అంటే కింద ఇచ్చాడు చూడండి, రేపవలెను అని ఇచ్చాడండి. ఏం చేయాలంట? రేపాల. రేపటం అంటే 1కి 2 సార్లు చెప్పాలి. ఎందుకంటే ఆదివారం రోజున మనం సరిగా మన ఆరాధనలో మన స్తుతులు దేవుని సన్నిధికి వెళ్ళకపోవటం వల్ల, రెండవది సరిగా ఇందులో చేతులు పెట్టకపోవడం ద్వారా మనం ఎన్నో నష్టాలను కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఆలోచిద్దాం. ఏదైనా సరే మనం చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి సామెతల గ్రంథంలోకి వెళ్ళి 14వ వచనం జాగ్రత్తగా చదువుదాం. సామెతల గ్రంథం
14 వచనం, 17, 14. కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట. ఏ ఆరంభము? కలహం అంటే ఏంటమ్మా? మీరే చెప్పేలా. కలహం అంటే దెబ్బలాట, అంతేనమ్మా? కలహం అంటే ఏంటి? దెబ్బలాట. ఆరంభం అంటే ప్రారంభం. ప్రతి దెబ్బలాటకి, ప్రతి గొడవకి స్టార్టింగ్ పాయింట్ ఒకటి ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? చెప్పట్లేదు. ఉంటది. కలహారంభము భార్యాభర్తల మధ్య అయినా సరే, నిజంగా మీరు చూడండి, ఇడాకుల వరకు వెళ్ళిపోయిన గొడవల్లో కూడా కారణం జల్లుముగుడో, పొట్టు సీరో. నిజమండి, ఎంత దరిద్రం అంటే, లేదా మా అమ్మనేదో అన్నాడు. ఏంటి మీ అమ్మనేదో అంటే విడాకుల వరకు వెళ్ళిపోలా అంటే ప్రారంభం అంట. దేవుడు చూడండి, ఎక్కడ గొడవ మొదలక ముందు దేవుడు ఎక్కడ అది ఆగిపోవాలని కోరుకుంటున్నాడు చెప్పండి? ప్రారంభంలో. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాడో తెలుసండి? ఓ చెరువు నిండా నీరుందట ఫుల్లుగా. పొనుదులేండి, గోదావరి వస్తుంది కదా, ఎలా ఉంటుందమ్మా అప్పుడు? ఏటుగొట్టు వరకు, పై వరకు ఇంచుమించు నీరు ఉంటుంది. అక్కడ ఎక్కడో ఒక చిన్న ఊట వస్తుంది అనుకోండి, ఎక్కడో ఏటుగొట్టు లీక్ అవుతుంది. ఎంఆర్ఓ దగ్గర నుంచి, కలెక్టర్ గారి దగ్గర నుంచి అందరూ ఎక్కడ ఉంటారు ఇప్పుడు? రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా ఆ ఊట దగ్గరే ఉంటారు. ఎందుకని? పెద్ద చేయడానిక? ఏం చేయడానికి? దాన్ని ఎలాగైనా ఆపాలి. దేవుడు చూడండి దేంతో చెప్తున్నాడో. కలహారంభము నీటిగొట్టున పుట్టు ఊట వంటిది. ఆ ఊటను ప్రారంభంలోనే ఏం చేయాలి? ఆపాలి. అది పెద్దది చేసేసుకున్న తర్వాత ఇంకేమీ చేయలేమండి మనం. నిజంగా చెప్తున్నాను, 17 అధ్యాయంలో ఇంచుమించు సామెతల గ్రంథం 31 అధ్యాయాలు ఉన్న విషయాలు ఉన్నాయండి ఇందులో. నీకు చెప్పాను, ఒక్కొక్క వచనం ఒక రోజు ఫుల్ ప్రసంగం అవుతుంది అన్నమాట. దెబ్బలాట్లకు ప్రారంభంలోనే ఆగాలి. ఇప్పుడు ఎవరు ఆపాలి చెప్పండి? ఇప్పుడు ఒక క్రైస్తవుడు కానోడు దెబ్బలాడుతున్నారు. ఇప్పుడు ఈ ఊటగా ప్రారంభమైన ఈ గొడవని క్రైస్తవుడు కానివాడు ఆపుతాడా? క్రైస్తవుడు ఆపాలా? ఎందుకని? యేసు ప్రభు సమాధానకర్త అనందు పేరు. ఆయనకి ఏం పేరు? సమాధానకర్త. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము. సమాధానపరచువాడు ధన్యుడు. ఎన్నో వచనం కూడా చెప్పాలి, మీరు చదివేయకూడదు. 9వ వచనం. 5:9. సమాధానపరచువాడు ధన్యుడు అంటే ఏంటిది? ఊటను పెద్ద చేసేవాడు ధన్యుడా? ఏం చేయాలి? ఇప్పుడు మనం ఎవరమంటే ధన్యులమేనా కాదా? యేసుక్రీస్తునందు బాప్తిసం తీసుకున్న మన అందరం ఎవరమో ధన్యులు. క్రీస్తులో ఉన్నాం, క్రీస్తుతో ఉన్నాం, క్రీస్తు వారిలా ఉన్నాం, క్రీస్తు లక్షణాలు కలిగి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కలహారంభములోనే మనం ఏం చేయాలంట? మనకి అన్యుడికి దెబ్బలాట వచ్చింది. ఇప్పుడు ఎవరు తగ్గాలి? మనం గోక్కూడదు. ఇప్పుడు ఈ ఊట పెద్దదయ్యాలంటే ఏం చేయాలండి? దీన్ని యువతల నుంచి ఊసెట్టి ఏం చేయాలి? ఇదే పనండి ఇవాళ జరుగుతుంటా. గొడవలు మొదలటగ్గల కారణాలు అయ్యే. కట్ చేయాలా? ఎవరు కట్ చేయాలి? అది నువ్వే కట్ చేయాలా. ఎందుకంటే నువ్వెవరిని కలిగి ఉన్నావు? సమాధానపరిచే క్రీస్తుని నువ్వు కలిగి ఉన్నావు. దాన్ని మనం ఊసెట్టు పొడుతా ఉంటాం. అని ఏంటో తెలుసండి, ఇక్కడ క్రైస్తవులమైనా కానీ మనకు ఉన్నటువంటి ఆ బుద్ధి, ఆ చెడు తత్వం ఇంకా మనలో నుంచి పోవట్లేదు. పైకి చెప్పుకుంటా ఉంటాం, మా యేసుబాబండి సులువు మీద చచ్చిపోడండి, మా కోసం ఓర్చుకున్నాడు. మరి నువ్వెందుకు ఓర్చుకోవు? ఆడు ఇలా చేశాడండి, ఆడు అలా చేస్తే నువ్వెవడివే? నువ్వు అలాంటి వాడివేనా? నువ్వు అలాంటి దానివేనా? అందుకేనా క్రైస్తవులమైతే? మళ్ళీ చెప్తున్నానండి, ఇవాళ క్రైస్తవులుగా మనం సమాజంలో బ్రతకాలి అని అంటే, మొన్న మనకు న్యూ ఇయర్ మీటింగ్లో చెప్పబడిన వాగ్దానం అండి అది. మీరేమనుకోండి, మనం సత్క్రియలు చేసేవారిగా ఉంటేనే సమాజంలో క్రైస్తవులుగా మనం బ్రతకగలమండి, లేకపోతే బ్రతకలేమండి. అదే చెప్తున్నాడు చూడండి ఇక్కడ. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు.
అంటే గొడవకి కారణమయ్యేవాడు దేవుని కొడుక, గొడవను ఆపడానికి చూసేవాడు దేవుని కుమారుడా? అమ్మ ఎవరు? ఆపాలి, ఫుల్ స్టాప్ పెట్టాలా, అది ఏదైనా కావచ్చు. కాబట్టి కలహారంభము ఎలాగోలోని కలహాలు అనేవి సమాజంలో వస్తాయి రావమ్మ. నలుగురు ఉన్న చోట ఏమొస్తాయండి? ఖచ్చితంగా కలహాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య ఎందుకు వస్తున్నాయంటే కలిసి ఉంటున్నారు కాబట్టి ఏదోటి వస్తుంది. సమాజంలో 10 మంది ఉన్నామంటే ఏదో కలహాలు వస్తాయి. సరిహద్దుల గొడవలో, లేదా కోళ్ళు గొడవలో, కుక్కల గొడవలో, గేదెల గొడవలో, పొలాల గొడవలో వస్తానే ఉంటాయి. కానీ ఇక్కడ మనం సర్దుకోవాలి అని అంటే వాక్యాన్ని తెలిసిన వాళ్ళు క్రైస్తవులు, మనం క్రైస్తవులు అనుకుందాం, గొడవ వచ్చింది. క్రైస్తవుడు అంటే పేరుకు మాత్రమే క్రైస్తవుడు కాదు. ఇద్దరిలో మళ్ళీ వేరియేషన్ ఉంటుంది. వాక్యం తెలిసినోడు, వాక్యం తెలియనోడు. ఇప్పుడు ఎవరు సర్దుకోవాలి? నువ్వు వాక్యం తెలిసినోడు అయితే నువ్వేం చేయాలా? సర్దుకో. కలహారంభములోనే మనం ఏం చేయాలంటే ఆ ఓటనే ఆపేసుకోవాలి. భార్యాభర్తల మధ్యన గొడవ అయినా సరేనండి, మనకి ఇగో ఉంటుందండి ఒకటి, దాన్ని తగలయ్యా, అదేనండి ఇవాళ మనకు నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. మనము ఉన్నతమైన స్థితికి రాకుండా నేను ఎందుకు తగ్గాలి? నేను తప్పు చేశానా? ఏమండి ఒక విషయం చెప్తాను, వెలుగు ఎక్కడ అవసరం అండి? చెప్పట్లేదు మీరు. ఎక్కడ అవసరం వెలుగు? అంతేనా? చీకట్లోనే కదా వెలుగు. సరే, ఇప్పుడు తగ్గించుకోవడం అనేది ఎక్కడ ఉండాలి? చెప్పట్లేదు, చూసారా? పోనీ ప్రేమ ఎక్కడ ఉండాలి? ప్రేమ ఉన్న చోట లేని చోట చూపించాలి. మీ ఇందా చెప్పారు, వెలుగు అనేది ఎక్కడ అవసరం? వెలుగు లేని చోట. అంతేనా? చెప్పట్లేదు. ఉప్పు ఎక్కడ అవసరం? ఉప్పు లేనప్పుడు. ప్రేమ ఎక్కడ అవసరం? మరి నన్ను తిడుతున్నాడు, అందుకని తిడుతున్నాను అంటే వాడి దగ్గర ఏమి లేదు ఇప్పుడు. మరి ఇప్పుడు నువ్వేమివ్వాలి వాడికి? ఈ తత్వం మనకు అర్థం అవ్వట్లేదు. అర్థమవుతుందా లేదా నేను చెప్పింది? ఇప్పుడు అవతలోడు మంచోడు కాదు నువ్వే అంటున్నావు. మరి ఇప్పుడు మంచోడు కాదు కాబట్టి అక్కడ ఏమి లేదు మధ్యలో, మీ ఇద్దరి మధ్యలో మంచి లేదు. ఇప్పుడు నువ్వేమివ్వాలి? అదే కదా, అందుకే కదా యేసుప్రభు చచ్చిపోతా. మనం ఈ లాజిక్ మిస్ అయిపోతూ ఉంటామండి. ఏమంటామంటే నేను ఏం తప్పు చేశాను, ఎప్పుడు క్షమించాలి? క్షమాపణ అనేది ఎప్పుడు వస్తుంది చెప్పండి? క్షమించడం అనేది ఎప్పుడు? తప్పు చేసినప్పుడా, చేయనప్పుడా? చెప్పండి అమ్మా. అవతలోడు ఏ తప్పు చేయనప్పుడు నువ్వు క్షమించేదే ఉంటుంది ఇంకా, అంతేనా? ఇప్పుడు క్షమించడం అనేది ఎప్పుడు రావాలి? అవతలోడిని మీరు తప్పు చేసినప్పుడే కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి వాక్యాన్ని. మనం కూడా మామూలు మనుషుల్లాగా ఆలోచిస్తే మనకి లోకానికి, క్రైస్తవ్యానికి, లోకానికి తేడా ఉండదు. అవతలోడు తిడుతున్నాడు కాబట్టి నువ్వేం చేయాలా? ఊరుకోవాలా. అవతలోడు తేడాగా ఉన్నాడు కాబట్టి నువ్వు రైట్గా ఉండు. వాడు తేడాగా ఉన్నాడండి, నేను తేడాగా ఉంటానండి. ఇంకేముంది నీ దగ్గర క్రైస్తవ్యం? ఇంకేముంది దేవుని వాక్యం? అదే చెప్తున్నాడు నిజంగా 17వ అధ్యాయంలో. ఆయన చూడండి, మళ్ళీ చదువుదాం అన్నమాట. కలహారంభము నీటుగట్టున పుట్టు ఊట అని కింద జవాబు చెప్పాడండి. వివాదము దెబ్బలాట అధికము కాకమునుపే దానిని విడిచిపెట్టు అనుకుంటాను కోరా. ఒక్క మాటతో పోతుందండి, అంతేనా? ఒకే ఒక్క మాట. నేను చాలా విషయాలు అలాగే ఉంటానండి. నన్ను చాలా మంది అంటుంటారు. మీకు ఇంకో విషయం చెప్తాను. మొన్న ఎవరో అంటున్నారంట, పాస్టర్ గారు ఇంకెప్పుడూ తల్లిదండ్రుల గురించి, పిల్లల గురించే చెప్తున్నాడు అంటున్నారంట. బాగలేదు కాబట్టే కదా చెప్తాం. ఒకసారి 17వ అధ్యాయంలో తల్లిదండ్రుల గురించి, పిల్లల గురించి ఎన్నిసార్లు వచ్చిందో ఒకసారి చూడండి. మనం సామెతలందం కదా చదువుతున్నాం. మరి వచ్చినది మనం చెప్పుకోవాలా వద్దా? చెప్పుకోవాలి. చూడండి ఒకసారి 17వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుడు అన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? కుమారుడు గురించి. చెప్పాలొద్దు ఇప్పుడు, ఇంకా కిందకెళ్ళండి. కుమారుల కుమారులు 6వ వచనం. ఎవరి గురించి చెప్తున్నాడు? చెప్పాలొద్దా? ఇంకా కిందకెళ్ళండి. ఎన్నో వచనమో మళ్ళీ మీరు అధ్యాయంలో చూడండి ఎన్నిసార్లు చెప్తాడు తల్లిదండ్రుల గురించి. 21వ వచనం. బుద్ధిహీనుడికి కనివానికి బుద్ధి లేనివాడికి అన్నవాడికి ఏమొస్తుందంట?
మరి ఇప్పుడు చెప్పాలా వద్దా? తెలివి వాడు తండ్రికి సంతోషం లేదన్నాడు, చెప్పాలా వద్దా? ఇంకా కిందకెళ్ళండి 25. బుద్ధిహీనుడు కుమారుడు తన తండ్రికి చెప్పాలా వద్దా? తను కనిన దానికంటే వాళ్ళ అమ్మకే బాధ కలుగు చేయను. మరి ఎన్నిసార్లు నుంచి ఉంటే 17 అధ్యాయంలోనే 6 సార్లు 7 సార్లు. ఎందుకంటే ఇది రాసింది ఒక యంగ్ మ్యాన్. ఎవరైనా? సొలొమోను. యవ్వన కాలంలో రాజు అయ్యాడు, అందుకని అలా చెప్తాడు ఆయన. కాబట్టి ఆలోచన చేయాలి. వాక్యం పదే పదే మనతో మాట్లాడుతుందంటే, ఒకే విషయం 10 సార్లు చెప్పాడు అని అంటే అర్థం ఏంటంటే మనతో మాట్లాడుతున్నాడంటే ఎక్కడో లోపం ఇంకా ఉందని. కాబట్టి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. వివాదం అధికము కాక మునిపే దానిని విడిచిపెట్టము. ఇంక ఈ వచనం ఒకటే నేను చెప్తాను. 20 అధ్యాయం 3వ వచనం ప్రార్థన చేసేసుకుందాం. 20 అధ్యాయము 3వ వచనం. కలహమునకు దూరముగా నుండుగా. దేనికి? కలహమునకు దూరముగా. దేనికి అంటే అర్థం ఏంటమ్మా? దూరంగా ఉండడం అంటే ఏంటి? చెప్పట్లేదు మీరు. నా కారు వెళ్తుంది, మొన్న ఎవరో ఉమాగారు ప్లేట్ ఎక్కిచ్చేశాను. పాపం మా తల్లి ఊరుకుంది. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు నేను మాట్లాడొచ్చు కదా అక్కడ, ఏమని? దారిలో ఎవరు ఎట్టమన్నారు నిన్ను అనొచ్చా అనకూడదా? అంతే కదా, రోడ్డు మీద ఉంది వారు. అది మరి బండి అంటే తప్పించుకుంటారు. ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు గొడవ, నిన్ను చూడకుండా వెళ్ళమన్నారా అంటది ఆవిడ. ఈ లోపల నరేష్ గారు వస్తారు. వచ్చాడా? బయట ఉన్నాడా? ఆయన ఏమంటాడు? ఏమైందండి ఇప్పుడు? ఇది గబగబా ఆపేసి, అమ్మ కొత్త గిన్నె కొని ఇచ్చేతాను. ఆవిడ అందు వద్దులే అన్నయ్య, చిన్న సొట్టే పడింది అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. అది ఎక్కడ ఆగిపోవాలి? అక్కడే ఆగిపోవాలి. నేను తగ్గాలి. దారిలో పెట్టినందుకు వాక్యం తెలిసిన వారైతే వారు, వాక్యం తెలిసిన వాడినైతే నేను. ఆ రోజుతో ఏమైపోద్ది ఇప్పుడు అది? లేదంటే అదే చిలికి చిలికి గాలి వాన ఎక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకో విషయం చెప్తున్నాను, దారిలో పెట్టొచ్చా? మా మాగం సత్తి గారు ఎక్కువ దారిలోనే పెడుతుంటారు బకెట్లో అయ్యిని. ఒకసారి ఆలోచన చేద్దాం. కొంతమంది కరెక్ట్గా రోడ్డు మీద, అంటే ఇంకో ప్లేస్లో నాన్న కాదని మిరగాయలు లేదా అయ్యి ఎండ పెడుతుంటాం, మంచిదే. ఇప్పుడు బండి అనుకో తప్పించుకుని వెళ్తాడు, కారు ఏం చేయాలి ఇప్పుడు? పాస్టర్ గారు కారు కొన్నారు కాబట్టి కారు గురించి చెప్తున్నాడు. ఈ రేయికిండమ్మ అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు మాకు, అంతేనా? కాబట్టి ఆలోచిద్దాం ఏం చేయాలంటే, చదవండి మళ్ళీ 20 అధ్యాయము 3వ వచనం. కలహము నాకు ఎలా ఉండాలి? దూరంగా ఉన్నటువంటి అర్థం ఏంటమ్మా? అసలు కలహం రావడానికే అవకాశం మనం ఇవ్వకూడదు. ఇంకో చోట అంటాడండి, మీ ఆస్తులైనా పోగొట్టేసుకోండి అంటాడండి. దేనికి దూరంగా ఉండడానికి? మీది ఎవరో వస్తువు పట్టుకుపోయాడు, మీ ఎదురకుండానే వాడుకుంటున్నాడు, నీకు తెలిసింది, అడిగావు ఇది నాదన్నా, నీది కాదు, నీదే ఇలాగే ఉంటుంది, నేను కొనుక్కున్నాను అన్నాడు. అది నీదని నీకు తెలుసు. నిజంగా గొడవకి వెళ్తే అది ఏమైపోద్ది? పెద్దది అయిపోద్ది. నువ్వు వాక్యం తెలిసిన వాడివి, అది పోతే పోయింది, ఇంకోటి కొనుక్కుని స్తోమత నీకు ఉంది. ఏం చేయాలంట అప్పుడు? వదిలేసి వచ్చేయాలట. మీ ఆస్తులైనా పోగొట్టుకోవటానికి ఇష్టపడండి అంటాడండి. నిజమండి. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే తీసేసుకోమన్నాడండి. నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే నరికేసుకో. కుంటోడిగా నువ్వు బ్రతికినా నష్టం లేదు, కానీ మరి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు? కాళ్ళుండి నరకానికి వెళ్ళి కంటే కాళ్ళు లేకుండా ఎక్కడికి వెళ్తే మంచిదంట? పరలోకం అంట. మా పరలోకం శరీరాలు వెళ్తాయా, ఆత్మలు వెళ్తాయా? కుంటుతనం అనేది శరీరానికా, ఆత్మకా? శరీరానికే. కాబట్టి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గొడవలకు కారణం మనం అవ్వకూడదండి, నేను అవ్వకూడదు. ప్రతి ఒక్కరి మధ్య నిర్ణయం తీసుకోవాలి. పోతే పోనీ. ఎప్పుడైతే మనం ఇలా ఉన్నామో, మరి క్రీస్తు ప్రేమను మనం ఏం చేయవలసి వాళ్ళు అవుతామంట? వృద్ధి చెందించి. యేసు ప్రభు కూడా ఏం చేశాడు చెప్పండి? ఆయన కొట్టారా కొట్టలేదా? కొట్టారా? ఎంత బాధ పెట్టారో తెలుసండి. ముగించుకుందాం మనం ఒకసారి. చూద్దాం మత్తయి శుభవార్త. మత్తయి శుభవార్త
మత్తయి సువార్త 26వ అధ్యాయము. అరవై ఆరు. అందుకు వారు 26:66 అందుకు అంతే. మీకేమి తోచుచున్నదని అడిగి, అది ముందు వచ్చిన లేదండి. ఓకే. అందుకు అందుకు వారు వీడు వీడు మరణమునకు పాత్రుడు. ఎవరమ్మా? యేసుప్రభు వారు. ఏం చేశాడు ఆయన? కుంటి వాళ్ళని బాగు చేశాడు, గుడ్డోళ్ళని, చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించాడు, ఆకలి అంటే ఆకలి తీర్చాడు. ఇన్ని మంచి పనులు చేసినందుకు వీడు దేనికి పాత్రుడట? మరణానికి పాత్రుడు. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఏం చేశారటమ్మా? నిజంగానండి, ఒకసారి ఆలోచించండి, ఎంత నీచమైన పని అండి అది. ఎవరి ముఖం మీద కట్టేశారండి ఆయన్ని. కట్టేసిన ఆయన మీద ఏం చేస్తున్నారు? వినాలి జాగ్రత్తగా. ఏం చేస్తున్నారమ్మా? ఉమ్మేశారటండి. ఆయన గుద్దిరి. నిజంగా మన మీద ఉమ్మేయ అవసరం లేదు, కానీ అంత పని చేస్తే ఎలా అంటారో చెప్పండి అమ్మా. ఎంత బాధ అండి. యేసుప్రభు కోపం రాదా? ఆయనకి శక్తి లేదా? బలం లేదంటారా? నిజంగా తండ్రి అని అంటే ఎన్ని వేల మంది దేవదూతలు వచ్చేస్తారమ్మా అక్కడికి. వస్తారా రారా? ఆకాశం నుండి అగ్ని కురిపించలేడా ఆయన? సముద్రం మీద నడిచాడా లేదా? నడిచాడు. మరి ఎందుకండి ఆయన నోరు మూసుకుని ఉన్నాడు? మాదిరి. మనకేంటది? మోడల్. అంత అవకాశం వచ్చిన దెబ్బలాడటానికి యేసుప్రభు చూడండి, ఉమ్ము వేసి ఆయనను గుద్దిరి ఏం చేశారటమ్మా? గుద్దేశారట. కొందరు ఆయన్ను చేతితో ఎక్కడ కొడతారు చెప్పండి? అరచేతి ఎక్కడ కొడతారు? దవడ మీద అండి. ఆయన దవళ్ళ మీద కొట్టేశారటండి, ఉమ్ములేశారు, గుద్దేశారు. గుద్దితే ఎక్కడ గుద్దుతారు? వీపు మీద. ఇంకా చూడండి, క్రీస్తు కొట్టినవాడు ఎవడో, ఎంత అవహేళన చేస్తున్నారు చూడండి. నిన్ను కొట్టినోడు ఎవడో చెప్పు, తెలియదండి ఆయనకి. కానీ యేసుప్రభు ఒక్క మాట కూడా. ఎందుకని? అసలు యేసుప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలుసా అండి? ఒక విషయం. ఒకటి, పాపుల కోసం చచ్చిపోవటానికి. రెండోది ఏంటో తెలుసా? మనిషిలా పుట్టినవాడు పాపం చేయకుండా బ్రతకలేడు అనే ఒక సిద్ధాంతం ప్రపంచం అంతా ఉంది. పాత నిబంధనలో మనకు కనపడుతుంది అది. మనిషిగా పుట్టినవాడు ఏం చేస్తాడు? లేదు, మనిషిగా పుట్టినవాడు పాపం చేయకుండా బ్రతకగలడు అని నిరూపించడానికండి ఆయన మానవ శరీరాన్ని ధరించింది. ఒక కారణం యజ్ఞం అవ్వాలి అని అంటే, ఆయన శరీరం యజ్ఞ పశువుగా అర్పించబడాలి అని అంటే ఆయనకి శరీరం కావాలి. రెండవది, మరి మనిషిగా రక్త మాంసాలతో పుట్టినవాడు ఖచ్చితంగా పాపం చేయకుండా బ్రతకగలడు అని నిరూపించటానికండి. నిజంగా యేసుప్రభు వారు మరి జీవితంలో ఎన్ని శోధనలండి ఆయనకి వచ్చినాయి, రాలేదా? 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను వచ్చేయమన్నాడంట, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను. ఆవిడ ఏంటో తెలుసా అండి? ఛాలెంజ్. మరి దేవుని కుమారుడిని నిరూపించుకోవాలంటే రాళ్ళని ఏం చేయాలి? రొట్టెలుగా చేయాలి. రొట్టెలుగా చేసుకుని తిన్నాడు అని అంటే ఈయన చేసిన ఉపవాసం అనేది ఏమైపోతుంది? పోతుంది. నిజంగా ఎంత బాగా సమాధానం చెప్తాడో తెలుసండి యేసుప్రభు వారు. మనుషుడు రొట్టె వలన కాదు కానీ నిజంగా సమయానుకూలమైన మాట, సమయోచితమైన మాట అంటారండి దాన్ని. ఇది రావాలంటే మనలో ఏముండాలి? వాక్యం ఉండాలా. ఏముండాలి? గట్టిగా చెప్పండి. వాక్యం ఉండాలా. వాక్యం ఉంటే మనం ధైర్యంగా నిలబడగలగం. అదే సమయంలో వాక్యం ఉంటే మనలను మనం ఏం చేస్తాం? తగ్గించుకుంటాం. అపోస్తుల కార్యాల్లో పేతురుని, మరి యోహాన్ని, శీలని కొట్టి, అయ్యా మీరు వాక్యం చెప్పొద్దంటే వాళ్ళన్న ఒక మాట ఏంటో తెలుసండి? మేము మనుషులకు భయపడాలా, దేవునికి భయపడాలా? మేము మనుషులకి భయపడాం. కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏం చేయాలంటే క్రైస్తవులమైన మనం కలహాలు పెట్టేవారిగా మనం ఉండకూడదు. ఎలా ఉండకూడదట? భార్యాభర్తల మధ్య కలహాలు పెట్టేవారుగా ఉండకూడదు. ఇవాళ చాలా మంది అలాగే తయారయ్యారండి.
ఏదో భర్తకు తెలియకుండా భార్య ఏదో చిన్న పని చేసుకున్నది, భార్య తెలియకుండా. అంటే చిన్న పనుల గురించి చెప్తున్నాను నేను. పెద్ద పాపాలు ఖచ్చితంగా బయట పెట్టాల్సిందే. చిన్న చిన్న వాటి గురించి చెప్తున్నాను. భర్త వచ్చిన తర్వాత మరి ఇగో మీ ఆవిడ ఇలాగా, భార్య వచ్చిన తర్వాత మీ భర్త ఇలాగా, ఇలా ఏం చేస్తున్నారు చాలా మంది క్రైస్తవ బిడ్డలు. ఏం చేయాలి? మనకు చేతనైతే రోమపత్రికలు అంటాడు, సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి, మీ చేతనైతే, లేదా నోరు మూసుకుని ఉండండి. కలహారంభము గట్టిగా చెప్పాలి అందరూ, ఇది గుర్తుండిపోవాలా. కలహారంభం ఎలాంటిదట? నీటి గట్టున పుట్టు ఊట. ఊట ఎప్పుడు ఆపాలా? ఊటగా ఉన్నప్పుడే ఆపేయాలా. అది పెద్దదైతే ఊర్లు ఏమైపోతాయమ్మ? దానివల్ల తగలడిపోతాయి. కాబట్టి ఆలోచన చేద్దాం. మరి దేవుడు ఇంత బాగా మనతో మాట్లాడుతున్న మాటలు 17 అధ్యాయంలో ఇంకొక వచనం 25:8, 25 అధ్యాయం సామెతలు 25:8, 25:8. ఆలోచన లేక దెబ్బలాటికి వెళ్ళొద్దు అంటున్నాడండి. అమ్మ ఏం చేయాలంట? దెబ్బలాటికి వెళ్ళే ముందు ఆలోచించుకోవాలంట. ఏం ఆలోచించాలి దెబ్బలాటికి వెళ్ళే ముందు? మహేష్ గారు, ఫుల్గా మంచు ఉంది, దింపుకి వెళ్తున్నారు, ఏం ఆలోచించుకుని వెళ్తారు ఇప్పుడు మహేష్ వాళ్ళు? మేము జాగ్రత్తగా చెట్టు ఎక్కాలి. ఎందుకని? చెట్లకి ఏముంటుంది? మంచు ఉంటుంది, అంతేనా? ఆలోచించుకుని వెళ్తారా వెళ్ళరా? ఆలోచించుకుని వెళ్తారు, రోజే ఎక్కేటట్లుగా ఎక్కరు. మరి ఇప్పుడు దెబ్బలాటికి వెళ్ళేటప్పుడు ఏ ఆలోచన ఉండాలి? బ్రేకులు లేని బండి వేసుకుని వెళ్తున్నాం అనుకుందాం. ఇప్పుడు ఎలాగెళ్ళాలి? ఇప్పుడు వెళ్ళేటప్పుడు బ్రేకులు ఉన్న బండిలాగా వెళ్ళాం అనుకోండి, ఏమైపోద్ది? అవతలోడు అయిపోతాడు, మనం అయిపోతాం. మరి ఏంటి ఇప్పుడు? అక్కడే ఆలోచన ఉండాలి. నా బండికి ఏమి లేవు, బ్రేకులు లేవు, స్పీడ్గా వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్తున్నా కాళ్ళు ఆపేసుకోవాలి, అంతేనా? ఇన్ని ఆలోచనలు వెళ్తాం. మరి ఇప్పుడు దెబ్బలాటికి వెళ్ళేటప్పుడు ఏ ఆలోచన ఉండాలంట? ముందు నేను ఎవరిని, అంతేనా? దెబ్బలాటికి వెళ్ళేటప్పుడు ముందేం ఆలోచించాలమ్మా? ఫస్ట్ ఆలోచన, నేను క్రైస్తవులనా క్రైస్తవురాలనా కాదా? నన్ను ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడా లేదా? నన్ను ఇంకెవరు చూస్తున్నారు? చుట్టూ ఉన్న సమాజం చూస్తుందా లేదా? చెప్పట్లేదు. మిమ్మల్ని బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య. ఎప్పుడు? దెబ్బలాటలకు వెళ్ళినప్పుడే ఆలోచన లేకుండానే. దెబ్బలాటకి వెళ్తున్నాను, నేనేం మాట్లాడాలా? దెబ్బలాటకి వెళ్తున్నాను, మరి నేను వాక్యం చదువుకునేవాడిని, ప్రార్థన చేసుకునేదాన్ని, పరలోకం వెళ్ళవలసిన దాన్ని, ఆదివారం రొట్టె దాచారాసం తీసుకోవలసిన దాన్ని, ఆదివారం 2 రోజులే ఉంది, ఇవాళ దెబ్బలాటకి వెళ్తున్నాను. ఆలోచించాలంట. ఇంకో చోట అంటాడు కదా, మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను, ఇవన్నీ ఎక్కడొస్తాయి? దెబ్బలాటకాడే వస్తాయి. బూతులు ఎక్కడొస్తాయి చెప్పండి? భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని సరదాగా మాట్లాడుకుంటారా? ఎప్పుడు వస్తాయి? దెబ్బలాటలోనే కదండి. కాబట్టి వచ్చే వారం ఈ మాట గురించి ఆలోచన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోనండి.